హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. నా దుబాయ్ సీరీస్ అంతా మీరు చూసుంటారు. చూడకపోయి ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ చూసేసి రండి. సో, ఇవాళ నేను దుబాయ్‌లో చేసిన షాపింగ్ వీడియో చేయబోతున్నాననమాట. దుబాయ్‌లో కొన్ని పర్చేస్ చేశాను. అంటే రెగ్యులర్‌గానే వెళ్తుంటా కాబట్టి ఒకేసారి ఎక్కువ ఏం కొనను, కానీ ఈసారి నేను ఏమేం పర్చేస్ చేశానో ఈ వీడియోలో నేను చూపించేద్దాం అనుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను కిచెన్ రిలేటెడ్ చూపిస్తాను. సో, నేను ఫస్ట్ అయితే ఇదొకటి తీసుకున్న చాపింగ్ బోర్డ్. బాగా క్యూట్‌గా అనిపించింది. అండ్ ఆల్సో కొంచెం లాంగ్ లాస్టింగ్‌గా అనిపించిందనమాట మెటీరియల్. ఈ యాపిల్ షేప్‌లో బాగుందని తీసుకున్నా అనమాట. కటింగ్ బోర్డ్ ఆల్రెడీ వాడుతున్నా నేను దీన్ని. సో, ఇదొకటి తీసుకున్నాననమాట. తర్వాత ఒక చాలా యూస్ఫుల్ ఐటెం తీసుకున్నా. మంచి డీల్‌లో వచ్చింది. ఏంటంటే, సో మనం ఈ బ్లెండర్ అనేది ఈ మధ్య చూస్తున్నాం. చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇది ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిటాచ్ చేయొచ్చు అనమాట. సో బ్లెండర్ మామూలుగా ఇట్లా బ్లెండ్ చేసుకోవడానికి ఏదైనా మనం లైక్ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ని ప్యూరీ లాగా మిక్సీలో మళ్ళీ సెపరేట్ చేయకుండా ఇట్లా డైరెక్ట్ ఈ బటన్ నొక్కితే బ్లెండ్ అయిపోతుంది అనమాట. దాని మీద ఇట్లా పెడితే సో బ్లెండర్ అనమాట. సో ఇదేంటంటే 2-3 ఐటమ్స్ ఒకే దానిలో వచ్చాయి. సో తీసుకున్నాను అనమాట. సో ఈ బ్లెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా రిమూవబుల్ వచ్చింది, పెట్టుకోవచ్చు, తీయచ్చు. దీంతో ఒక జార్ ఇచ్చారు. సో మనం ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో ప్యూరీ లాగా ఇందులో వేసేసుకుని ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది బ్లెండ్ అయిపోతుంది అనమాట. నాకు చాలా యూస్ఫుల్ ఉంది. మిక్సీ చాలా తక్కువ వాడుతున్నాను ఇది కొన్నాక. ఇప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉందన్నమాట. నేను మామూలు ఆనియన్స్, టమాటోస్ లాంటివి కూడా ఇందులోనే ఈజీగా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో హ్యాండీగా ఉంది. ఇది ఎక్కువ వాడుతున్నాను ఇప్పుడు నేను. సో ఇది వచ్చింది. దీంతో పాటు ఇది కూడా వచ్చింది అనమాట. ఇదేంటంటే మనకి చాపర్. సో ఇదంతా కలిపి ఒక సెట్లా వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది డిటాచ్ చేయొచ్చు కదా, ఇది ఇట్లా డిటాచ్ చేసుకోవచ్చు, ఈ చాపర్కి ఇలా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఏదైనా ఆనియన్స్, టొమాటోస్, ఏదైనా వెజిటబుల్స్ వేసుకుంటే ఇది ప్రెస్ చేస్తే చాప్ అయిపోతుంది అనమాట. మనకు ఉల్లిపాయలు కట్ చేసుకోకుండా, అంటే 1-2 అంటే ఇట్స్ నార్మల్. ఎక్కువ చాప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇది ప్రెస్ చేస్తే ఇందులో బ్లేడ్స్ ఉన్నాయి. సో మామూలు చాప్ చేసేస్తుంది అనమాట. ఏ వెజిటబుల్స్ అయినా, ఆనియన్స్ అయినా, ఏదైనా. సో దీనికి వాడుకోవచ్చు, బ్లెండర్కి వాడుకోవచ్చు. నాకు ఈ మల్టీపర్పస్గా వాడుకోవడం చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఇట్లా పొడుగ్గా ఒకటే వస్తువులా లేకుండా ఇట్లా వచ్చింది కాబట్టి నాకు ఇంకా చాలా ఈజీగా ఉందన్నమాట. అన్ని విడివిడిగా పెట్టేసుకుంటున్నాను. ఇది దుబాయ్లో కార్ఫోర్ అని ఉంటుంది. సో కార్ఫోర్ ఏంటంటే ఇప్పుడు మనకి రత్నదీప్ ఈ టైప్లో అక్కడ చాలా, అంటే ఇప్పుడు వాల్మార్ట్ ఎలా యూఎస్లో అట్లా అనమాట దుబాయ్లో. సో అక్కడ ఒక్కొక్కసారి మంచి డీల్స్ ఉంటాయి. సో నేను ఇది అక్కడ తీసుకున్నాను అనమాట. తర్వాత ఏం తీసుకున్నానంటే డేట్స్ రెగ్యులర్. సో డేట్స్, నట్స్ కొన్ని ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఇంకా చాలా ఓపెన్ చేసినా ఉన్నాయి. రకరకాల నట్స్ అవి తీసుకున్నాను. అండ్ డేట్స్ తీసుకున్నాను, చాలా డేట్స్ తీసుకున్నాను అనమాట. గిఫ్టింగ్కి అవే తీసుకుంటాం, మనం డైలీ వాడుకోవడానికి. అండ్ ఇది కొంచెం ఫ్రూట్ లాగా, అంటే బాగుంటాయి అక్కడ డేట్స్. డెఫినెట్లీ క్వాలిటీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. చూసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. సో మంచి డేట్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. తర్వాత ఇది ఒక ఎలక్ట్రానిక్ ఐటెం, యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ 2 టైప్స్, 2 పర్చేస్ చేశాను. ఇదొకటి, ఇదేంటంటే మనకి ఇప్పుడు మన వ్లాగింగ్కి, వీడియోస్ కోసమే. ఆల్రెడీ ఒకటి ఉంది కానీ ఇది ఇంకా బాగా అనిపించి తీసుకున్నాను. ఏంటంటే ఇది సెల్ఫీ స్టిక్. సో ఇది సెల్ఫీ స్టిక్గా వాడుకోవచ్చు. అలానే ఇది నేను ఇంకా దీన్ని ఆన్ చేసి దీన్ని యాక్చువల్లీ ఎలా చేయాలి ఏంటని చూడాలి. బట్ అదేదో బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్రెస్ చేస్తే ఆర్ సంథింగ్ ఈ 2 లైట్స్ వస్తాయి. ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, ఈ 2 లైట్స్ వస్తాయి. ఆల్సో దీన్ని ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు. సో ఇక్కడ ఫోన్ పెట్టుకొని ఇది ఇట్లా ఎక్కడన్నా నుంచోబెట్టుకొని వీడియో తీసుకోవడానికి ట్రైపాడ్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇది ఇండియాలో కూడా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం లైట్స్ కూడా వచ్చినాయి అండ్ కొంచెం క్వాలిటీ బాగుంది. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఇది. సో ఇది పవర్ బ్యాంక్ యాక్చువల్లీ. కాకపోతే ఎట్లా అంటే ఇప్పుడు దీనికి ఒక స్టాండ్ వచ్చింది. సో మనం నార్మల్ డైలీ ఛార్జింగ్కి ఇప్పుడు మనం మ్యాగ్సేఫ్ ఛార్జర్ అని ఎలా వాడుతున్నాం, జస్ట్ ఫోన్ ఇట్లా పెట్టేసి దీనికి ఇట్లా ఫోన్ అటాచ్ అయిపోతుంది. ఇది ఇట్లా స్టాండ్ లాగా ఎక్కడన్నా టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు, ఛార్జ్ అవుతుంటుంది. పవర్ బ్యాంకే
కాకపోతే ఇట్లా రోజుకి కూడా వాడుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు దీనికి ఛార్జ్ పెట్టుకుంటే మనం ఒక ఛార్జర్ లాగా వాడుకోవచ్చు రోజు. ఇట్లా టేబుల్ మీద, టీపాయ్ మీద, స్టాండ్ మీద అలా పెట్టేసుకొని ఫోన్ అలా పెడితే రాగానే ఫోన్ ఛార్జ్ ఎక్కుతూ ఉంటదనమాట. సో ఇది ఒక పవర్ బ్యాంక్ విత్ స్టాండ్, కొంచెం డైలీ మ్యాగ్సేఫ్ ఛార్జర్లా యూజ్ అవుతుంది. సో ఇది ఒక యూస్ఫుల్ ఐటెం అనమాట, రెగ్యులర్గా వాడుతున్న ఐటెం. యా, ఇది ఎక్స్బాక్స్ సిడి. ఎక్స్బాక్స్ అంటే ఇది ఆడే వాళ్ళకి తెలుస్తుంది, ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ చాలా మంది ఆడతారు కదా. సో దానికి సంబంధించి ప్రతిసారి ఒక సిడి అయినా తీసుకుంటాము. సో ఇది కాల్ ఆఫ్ డ్యూటీ ఇది మోడర్న్ వార్ఫేర్ లేటెస్ట్ వర్జన్ అనమాట. సో ఇది ఒక ఎక్స్బాక్స్ సిడి అనమాట. అండ్ ఇది అండ్ ఫీఫా, ఈ రెండు బాగున్నాయంట ప్రస్తుతానికి ట్రెండింగ్లో. ఇది ఇంట్లో యూస్ చేస్తారు కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత క్లోతింగ్ ఏంటంటే ఐ షో యూ. సో అమెరికన్ ఈగిల్ రెగ్యులర్గా షాప్ చేస్తాం దుబాయ్లో. అండ్ అమెరికన్ ఈగిల్లో ఇది ఒక స్వెట్ షర్ట్, అంటే ఇవి కొన్ని మెన్ కొన్ని ఉమెన్వి రెండు కలిపి చూపిస్తున్నా. సో ఇది ఒక స్వెట్ షర్ట్, లాంగ్ వచ్చింది, మెరూన్ కలర్, బాగుంది, మెన్స్ ఇది. తర్వాత ఇది ఒక నార్మల్ డైలీ వేర్ టీషర్ట్ టైప్స్, బట్ బయటకు కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ. అమెరికన్ ఈగిల్ టీషర్ట్, కలర్ బాగుందని తీసుకున్నా, గ్రీన్ కలర్. సో ఇక్కడ సైడ్లో ఒక లోగో వచ్చింది, అమెరికన్ ఈగిల్ లోగో. అండ్ ఇది ఇంకొకటి, ఇది కూడా మెన్సే యాక్చువల్లీ. సో ఇది పోలో టీషర్ట్, మెన్స్ అమెరికన్ ఈగిల్ పోలో టీషర్ట్. సో ఇది ఒక లైట్ రస్ట్ కలర్ బాగుందని ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది నాకు లైక్ అమెరికన్ ఈగిల్ మామూలు బయటకి డైలీ వేర్కి కూడా యూజ్ అయ్యేలాగా ఈ కలర్ కూడా నచ్చి, ఒక ఆరెంజిష్ పీచ్ కలర్ అనమాట. అండ్ మధ్యలో ఇలా 2 or 3 షేడ్స్ వచ్చింది, డ్యూయల్ షేడ్లా వచ్చింది. సో బాగుందని ఇది ఒకటి తీసుకున్నాను, అమెరికన్ ఈగిలే ఇది కూడా. తర్వాత కార్డ్ సెట్స్. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి అట్లీస్ట్ తెలుసుంటే ఇప్పుడు కార్డ్ సెట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను. సో ఈసారి దుబాయ్లో కూడా మంచి కలెక్షన్ అనిపించి, నాకు కలెక్షన్ ఒకటే కాదు ఫిట్టింగ్ కూడా బాగుండాలి, సో అలా అనిపించి 3 తీసుకున్నాను అనమాట. ఒకటి నేను మిరాకిల్ గార్డెన్ వీడియోలో ఆల్రెడీ వేసుకున్నాను, అది మీరు చూసి ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ ప్లెయిన్. అంటే ఇప్పుడు కార్డ్ సెట్స్ చాలా ఏంటంటే, కార్డ్ సెట్స్ అంటే పైన కింద ఒకటే వస్తుంది బేసిక్లీ, అది కార్డ్ సెట్ అంటే. సో టాప్ అండ్ బాటమ్, ట్రౌజర్ ఆర్ పలాజో ఏదొచ్చినా పైన కింద సేమ్ ప్రింట్ రావాలి, ఇదర్ ప్లెయినో ఫ్లోరలో ఏదొచ్చినా. సో ఈసారి మోస్ట్లీ 2 ప్లెయిన్ అండ్ ఒక టెక్స్చర్డ్ అలా తీసుకున్నా. ఇది టెక్స్చర్డ్ యాక్చువల్లీ, బట్ కలర్ ఇట్స్ ఆల్ ప్లెయిన్ బ్లాక్, జస్ట్ టాప్. ఆ మిరాకిల్ గార్డెన్ వీడియోలో ఎనీవేస్ ఉంటుంది, మీరు చూడకపోయి ఉంటే. సో ఒక టాప్ అండ్ ఒక ట్రౌజర్ వచ్చింది. ఇది ఒక కార్డ్ సెట్ అనమాట తీసుకున్నాను. ఇంకొక ట్రౌజర్, అంటే ఇప్పుడు ఆ కార్డ్ సెట్కి కూడా ట్రౌజర్ వచ్చింది, ఇంకొక ట్రౌజర్ ఎందుకు అనుకోవచ్చు, బట్ ఫిట్టింగ్ ఇస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో నాకు అది కార్డ్ సెట్గా బాగుంది. ఇది ఏదన్నా కొంచెం ఎనీ టైప్ ఆఫ్ టాప్స్కి చాలా నీట్గా అనిపించి ఒకటి తీసుకున్నా, సాఫ్ట్గా భలే ఉంది ఇది ట్రౌజర్, చాలా నచ్చి ఒక బ్లాక్ ట్రౌజర్ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇస్ వైట్ కార్డ్ సెట్. సో ఇది టాప్ ఇలా వచ్చింది, జస్ట్ ఒక దాన్ని ఏమంటారు, క్రష్డ్ టైప్ ఆఫ్ డిజైన్ ఆర్ మెటీరియల్ టెక్స్చర్ అనుకున్నాం. సో అలా వచ్చిందనమాట. సో ఇది కొంచెం లూజ్గా ఉండే ఒక టాప్ అనమాట, అండ్ షోల్డర్ కిందకి దిగే టైప్ ఆఫ్ టాప్. సో కొంచెం లూజ్ మోడలే, బట్ బాగుంది, వైట్. ఇది తీసుకున్నాను. సో దీనికి ఇది అనమాట ట్రౌజర్, సేమ్ అదే క్రష్డ్ టైప్ ఆఫ్ ట్రౌజర్ అనమాట. సో ఇది ఒక కార్డ్ సెట్ అనమాట. ఇంకా లాస్ట్ ఇంకొక కార్డ్ సెట్, ఇది నాకు చాలా నచ్చింది. ఈ కలర్ చూడండి ఎంత అసలు బ్రైట్ రేడియంట్గా ఉంది. మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, బట్ బయట చాలా రేడియంట్ అనమాట. ఇది ఒక మెహందీ గ్రీనిష్, ఫ్లరెసెంట్ గ్రీనిష్ ఏదో అలా మిక్స్డ్, లైమ్ ఎల్లో అన్నీ కలిపి ఆ టైప్ ఆఫ్ ఒక కలర్, నైట్ చాలా బ్రైట్గా కనిపించే టైప్ ఆఫ్ కలర్ అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్ వచ్చింది, మెహందీ గ్రీనిష్ లైమ్ ఎల్లో అని చెప్పచ్చు టు బి ఆనెస్ట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్ వచ్చింది.
షైనీగా ఉంది, కొంచెం షైనీ ఉంది అండ్ మధ్యలో ఇలా టెక్స్చర్ లైట్గా వచ్చింది. సో ఇది ఒక టాప్, ఈ టాప్కి ట్రౌజర్ సేమ్ కార్డ్ సెట్ అని చెప్పా కాబట్టి సేమ్ టాప్ అండ్ ట్రౌజర్ అనమాట. సో అదనమాట. యాక్చువల్లీ ఇవన్నీ విడిగా టాప్ విడిగా ట్రౌజర్ కూడా అమ్ముతున్నారు. సో నాకు కార్డ్ సెట్ లాగా కూడా పెట్టారు కాబట్టి కార్డ్ సెట్గా బాగున్నాయని తీసుకున్నాను అనమాట. మొత్తం 3 కార్డ్ సెట్స్. ఇది మాత్రం అసలు చాలా చాలా బాగుంది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఎప్పుడన్నా పార్టీస్ లైక్ నైట్ వేసుకోవడానికి ఈవినింగ్స్ బాగుంటుంది అనమాట. ఇది లాస్ట్ ఐటెం. ఇంకా యాక్చువల్లీ కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను, డేట్స్ చాక్లెట్స్. అవన్నీ యాక్చువల్లీ వచ్చి కొన్ని రోజులు అయింది. సో ఇచ్చేసాను గిఫ్టింగ్కి. అలా కొన్ని తీసుకున్న ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి లేవు నా దగ్గర. సో ఇదనమాట నేను ఈసారి దుబాయ్లో చేసిన నా షాపింగ్. సో మీకు ఈ యాక్చువల్లీ అన్నిట్లోకి నా ఫేవరెట్ ఐటెం ఏంటి ఈసారి అంటే మీకు కింద చూపించే కదా బ్లెండర్ కమ్ చాపర్ విత్ దిస్ ఎక్స్టెన్షన్. నా ఫేవరెట్ ఐటెం ఇదనమాట. మీకేం బాగా నచ్చాయి ఈ వీడియోలో, ఈ షాపింగ్ వీడియోలో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.